Hey! Hey! గైస్, నేను ఈ వీడియోలో చూపించే ప్రదేశం కానీ నేను మాట్లాడే మాటలు కానీ ఎవరినైనా హర్ట్ చేయాలని కాదు, ఈ ప్రదేశానికి బ్యాడ్ నేమ్ తీసుకురావాలని కాదు. ఈ ప్రదేశంలో ఏదో ఒక ఆత్మ దయ్యం తిరుగుతుంది అని చెప్పేసి చాలామంది భయపడుతూ కంగారు పడుతూ ఉంటే ఓకే ఇక్కడ ఏముందో చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. తీరా వచ్చిన తర్వాత రాత్రి 12 అయితే ఈ బిల్డింగ్ని చూసి ఏమంటారు జనాలే కాదు కుక్కలు కూడా అరుస్తున్నాయి విపరీతంగా అన్నారు. సో దాన్ని నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుదాం, ఆ ఎక్స్పీరియన్స్ని మీకు కూడా హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మేబీ ఈ వీడియో సండే లేదంటే ఫ్రైడే వచ్చింటుంది. బట్ కానీ ఇప్పుడు చేయబోయే వీడియో అయితే కన్నా లాస్ట్ 2 months బ్యాక్ కూడా వచ్చింది. అది మీరు చూసే ఉన్నారు. ఫుల్ వర్షంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అబ్బాయికి నా దృష్టిలో అయితే మతిస్థిమితం లేనివాడు. మీరైతే ఇక్కడ 2 ఎపిసోడ్లు చేశాను. ఒకసారి ఒక నల్లటి నీడ కనపడింది, అక్కడ ఏదో ఉంది, వెళ్ళండి వెళ్ళండి అంటే మేము ఇక్కడికి అంటే ఈ బిల్డింగ్ లోపల అప్పుడు బాగా గేట్లు మొత్తం అంతా మూత వేసేసి దీని లోపల వెళ్తూ మాట్లాడదాం. చాలా దూరం వెళ్ళాలి. దీని లోపల క్లోజ్ చేసినారు. ఆ క్లోజ్ చేసింది కూడా ఎందుకంటే దీని లోపల ఏదో ఆత్మలు వస్తుంటాయి పోతుంటాయి అండ్ పెద్దవాళ్ళ ఆత్మలు తిరుగుతున్నాయి కాబట్టి దీని లోపల ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి మూత వేశారు. ఈ ఊర్లో వాళ్ళ జనాలు నాకు చెప్పిన తర్వాత నేను వచ్చి ఇక్కడ వీడియో చేశాను. ఆ చేసిన ఒక నిమిషం ఓకే ఆ వీడియో చేసిన తర్వాత ఇక్కడ ఒక అబ్బాయి నాకు నా దృష్టిలో అయితే మతిస్థిమితం లేనివాడే దొరికాడు. కానీ చాలామంది అబ్బాయికి ఎంత ఎఫెక్ట్ అయింది అది ఇది అన్నారు. అండ్ నాతో పాటు ఒక అతను వేమ అని వచ్చాడు. ఏ రోజైతే అబ్బాయిని పట్టుకున్నానో ఆ రోజు వేమ అనే అతను వచ్చాడు. అతనైతే కన్ఫామ్గా అతనికి ఏదో గాలి సొక్కింది అది ఇది అంటే తీసుకెళ్ళి ఊళ్ళో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అతనే ఏమో ఉన్నాడు, అతని వల్లే ఏమో ఇదంతా జరిగింది అని చెప్పేసి క్లియర్ అయ్యి ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి తాళాలు ఓపెన్ చేశారు. ఆ తాళాలు ఓపెన్ చేసిన తర్వాత ఈ గేట్లు అప్పుడు యాక్చువల్లీ మనం రాలేదు, ఇంత గడ్డి కూడా లేదు, ఇప్పుడు పెరిగింది. ఏమైనా పాములు ఉన్నాయా? తాళాలు ఓపెన్ చేశారంట. తాళాలు ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు టైం అయితే 2 అవుతుందండి. నేనైతే ఆ రోజు ఇతనే అండి లోపల నుంచి వచ్చే శబ్దాలు కానీ ఇంకేదన్నా ఏడుపులు వినిపించినా కూడా నల్లటి నీడ కనిపిస్తున్నా కూడా ఈ మనిషి అని చెప్పేసి నాకు ఎవరైతే పిలిచారో వాళ్ళకి చూపించాను. తర్వాత వాళ్ళు తాళాలు ఓపెన్ చేసి ఒకరోజు నైట్ వచ్చారంట. వచ్చి ఇక్కడ కింద ఉంటే మళ్ళీ ఈ లోపల కింద ఉన్నారంట. కింద ఉంటే పైనుంచి ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దాలు విని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి దానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ పంపించారు నాకు. ఆ వీడియో క్లిప్ పెడతాను, వాళ్ళు అది వినండి. తర్వాత మనం ఒక్క నిమిషం అండ్ వాళ్ళు చెప్పింది అండ్ ఆ వీడియో క్లిప్ ఒకసారి మీరు వినండి. తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఐ థింక్ ఆ వీడియో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ ఇది. ఫ్రెండ్స్, ఆ పిలిచిన తమ్ముళ్ళు వచ్చి వీడియో తీసుకుని అన్న కావాలంటే మా పేరు చెప్పండి అన్నారు. అండ్ ఫైనల్గా వీడియో తీసేటప్పుడు మాత్రం వద్దన్న మా పేర్లు చెప్పొద్దు, మా గురించి ఏం మాట్లాడొద్దు అన్నారు. సో ఓకే అదైతే రిమూవ్ చేశాను. అది కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చింటే ఈ వీడియో సౌండ్ వచ్చింది కదా.
వెళ్ళాం ఆ సైడ్. ఇలాంటి సౌండ్ చూసి పారిపోయి వాళ్ళు అన్న ఆ మనిషికి కాదు ఆ బిల్డింగ్లోనే ఏదో ఉన్నారు. హలో ఫ్రెండ్స్, ఒక చిన్న మాట అండి, ఎందుకంటే ఈ డౌట్ నాకే కాదు మీకు కూడా వచ్చి ఉంటుంది. ఈ ఆడియో వినే వాళ్ళల్లో నేను ఎవరికైతే మీరే ఇవన్నీ చేశారా అని అడిగానో వాళ్ళు కూడా వింటే బాగుంటుందని చెప్పేసి వీడియో మధ్యలోనే చెప్తున్నాను. యాక్చువల్లీ మనకు అంటే వీడియో క్లిప్ అండ్ ఆడియో ఇచ్చి వచ్చి వీడియో చేయండి అని చెప్పిన తర్వాత అక్కడికి వచ్చి అవన్నీ ఏం పెట్టద్దు అంటే ఎక్కడో చోట డౌట్ ఉంటుంది. అది కాక ఇక్కడ జరిగే యాక్టివిటీకి వీళ్ళకి ఏదైనా సంబంధం ఉందా అని మనకు అడగాలని అనిపిస్తుంది. నేను అడిగాను వాళ్ళకు. సో గైస్, మీరు హట్ అంటే సారీ. బిల్డింగ్లో చిన్న సౌండ్ వచ్చింది. హలో హలో Hey Sri. What is the time now? It's 2:17 a.m. ఓకేనా గైస్, ఈ టైమింగ్ ఎందుకు చూపించానంటే ఈ బిల్డింగ్లో సౌండ్ వచ్చాయని వెళ్ళిపోయిన వాళ్ళు కరెక్ట్గా ఇదే టైంకి అంటే 2కి అంటే నేను ఇంతకుముందు అంటే షూట్ చేసినప్పుడు 12కు 11 కూడా షూట్ చేశాను. ఇది 2 గంటలకు వచ్చిన కారణం ఏంటంటే వాళ్ళు ఏదో దాదాపు 2 గంటల మధ్య కాలంలో ఫ్రెండ్స్ ఈ పైకి రాగానే కన్ఫామ్గా లోపల ఎవరో ఉన్నారనిపించింది. బట్ నాకు ఏంటంటే ఎవరైనా ఉన్నారనిపిస్తే లైట్ ఆఫ్ చేయడం లేదంటే సైలెంట్గా ఉండడం అలవాటు. కానీ ఎందుకు లోపల ఎవరైనా ఉన్నారా, ఇక్కడ ఒక మతిస్థిమితం అబ్బాయి దొరికినప్పటి నుంచి నాకు ఈ ప్లేస్కి వస్తే కన్నా మనిషి కాకుండా ఇంకేదైనా ఉందా అని లోపల ఇన్సైడ్ ఒక చిన్న డౌట్ ఎక్కడో ఒక మూలన. ఇదేంటి కా సినిమాలు ఉంది కదా అట్లా ఉంది డిజైన్. వేపాకు మొన్న సినిమా చూసాక బాగుంది. హలో, ఎవరైనా కా సినిమా చూసి ఇక్కడ బొమ్మలు గీయడం స్టార్ట్ చేశారా? హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? హలో, ఇక్కడ ఎవరన్నా? ఫ్రెండ్స్, ఆ డోర్ సౌండ్ నేను విన్నప్పుడు అయితే అని అరిచాను కదా, అప్పుడు నాకు కన్ఫామ్ అయింది ఎవరో లోపల ఉన్నారని. బట్ నేను రైట్కి కానీ లెఫ్ట్కి కానీ తిరిగినప్పుడు సమ్ ఫీల్ ఉంది ఎవరో ఉన్నారా నా పక్కన అని. సౌండ్ లోపల వచ్చింది, ఇక్కడ వచ్చింది. Hey! Hey!
హలో, వెంట్రుకలు నిలుకుపోయాయి. ఏంది ఇక్కడ స్టెమ్ములు ఉన్నాయి? దయ్యం క్రికెట్ కూడా ఆడుతుందా? రేపు ఒక బాల్ వేయి, కొడతా దీంతో కెమెరా కషక్. ఈ మధ్యన నా టైం. హలో, ఎక్కడికి నా కెమెరాలు పడిపోవడం, ఈ లైట్లు పడిపోవడం ఇవి జరుగుతున్నాయి. ఏయ్, సౌండ్ వచ్చింది, డోర్లు కట్టుకున్నాయి. ఎవరైనా కనపడ్డారా? ఇదే దయ్యం. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? పైన ఏమో చూసావా? ఓకే, కింద ఎవరన్నా డోర్లు కదిలించి పోయినారనుకుందాం. పైన సౌండ్ వస్తుంది కదా, పైన ఎవరన్నా దొరుకుతారా? హలో, హలో, ఆ రోజు నల్లని నీడే చూసాం కదా మనం. ఇక్కడ ఎవరన్నా ఉన్నా? దయచేసి ఇక్కడ ఎవరన్నా చనిపోయి ఉంటే నా ముందుకు రావచ్చు. మీరంటే నాకు ఎటువంటి కోపం లేదు, అలాగని భయం కూడా లేదు. కుక్కలు పంపించింది. ఈడ నేను చాలా క్లియర్గా ఒకసారి చాలా క్లియర్గా ఒక నల్ల ఇక్కడ కూడా చూసాం మనం. ఇక్కడ ఏదో ఒక నల్లటి ఆకారం కనిపించింది. లైట్ ఆఫ్ చేస్తా. నిజంగా నాకు
హలో, నీకు చీకటి అంటే ఇష్టమా? వెళ్తుంటే నువ్వు కనపడలేవా? నేను ఇప్పుడు చీకట్లోనే ఉన్నాను, నువ్వు నాకు కనిపిస్తావా? హలో, నీ పేరేం పేరు? నువ్వు అమ్మాయా అబ్బాయా? నీ పేరేం పేరు? హలో, ఇదిగో చూడు, నేను నిన్నేం చేయను. నా పేరు విహారీ. నేను ఇలాంటి పాతపడ్డ బిల్డింగ్లలో అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. ఎవరైనా ఇక్కడ భయంకరమైన రూపాలు కనిపిస్తున్నాయి, శబ్దాలు వినిపిస్తున్నాయి అంటే వాటితో స్నేహం చేసేదానికి వాటితో మాట్లాడేదానికి తిరుగుతూ ఉంటాను. ఒకవేళ నువ్వు ఈ గదుల్లో ఉంటే ఒకసారి నాకు కనిపిస్తావా? నేను పూర్తి చీకట్లో ఉన్నాను. నీకు చీకటి అంటే ఇష్టమా? నేను నిన్ను ఒకసారి చూశాను. ఒక వ్యక్తి శరీరంలో ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. అతనే నేను. నన్ను నువ్వు గుర్తుపట్టావా? ఆ రోజు నువ్వు నన్ను కొడుతుంటే నేను ఆపాను. ఈరోజు మనం కొట్టుకుందామా? ఏయ్, ఏంటిది? అక్కడ కింద ఎవరు కనబడట్లేదు. ఆ డోర్ ఏమో శబ్దం వస్తుంది, చూద్దామా? హలో, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను నించున్న చోటికి నువ్వు వస్తావా? హలో, నేను నిన్ను కనబడుతున్నానా? అసలు నేను నీకు గుర్తున్నానా? ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు నాకు కాల్ చేసి, బ్రో ఇక్కడ మళ్ళీ డోర్లు కొట్టుకున్నాయి, మేము పైకి వెళ్ళి చూసాము, ఎవరు కనపడలేదు, తర్వాత మాకు ఎందుకో డౌట్ వచ్చి కంగారు పడి వచ్చేసామన్నారు. కానీ నేను వాళ్ళు చెప్పినప్పుడు ఏదైనా సరే మనకు వీడియో ఎవరైనా ఉన్నారేమో అనుకున్నాను. స్వయంగా నేను వచ్చి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకే అర్థం కావట్లేదు ఇక్కడ ఏముందని. హలో, చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, మీకు భయం ఏదా అని. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లిటిల్ బిట్గా కొంచెం భయం వేసింది. ఎందుకంటే పైన ఎవ్వరు లేరు, కింద ఎవ్వరు లేరు. పైనుంచి నేను కెమెరా పెట్టి కూడా చూశాను ఆ గోడల కింద, అక్కడ కూడా ఎవరు కనిపించలేదు. బట్ ఇక్కడ మాత్రం ఒక సంథింగ్ డిఫరెంట్. ఆ డోర్లు కొట్టుకోవడం, ఆ సౌండ్ రావడం, అసలు ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే నా మైండ్లో ఫుల్ స్ట్రాంగ్గా పడిపోయింది.
హలో, మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దీంట్లో ఉన్నది ఇక్కడ అయిందా? ఆఫ్ చేద్దాం. వెళ్దాం పైకి ఇంకోసారి వెళ్ళి. ఫ్రెండ్స్, నేను ఇంత ధైర్యంగా ఉండేదానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు నాకు చెప్పిన సిమ్టమ్స్ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళల్లో ఎవరైనా ప్లాన్ చేసి ఇలా చేస్తున్నారా అనుకున్నాను. బట్ వాళ్ళు అర్ధరాత్రి అయితే చాలు కుక్కలు ఆ వీడియో చూసి మొరుగుతున్నాయి, విపరీతమైన ఏదో సమ్ డిఫరెంట్ ఏడ్చినట్టు సౌండ్ చేస్తున్నాయి అన్నారు. అవి జరుగుతుంటే నాకే ఎక్కడో సమ్ నిజమేమో, కొంపదీసి నా పక్కనే ఉందేమో దయ్యం, నాకు కనబడట్లేదేమో అనుకున్నా. హలో, కొట్టుకుంటాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఇక్కడ అస్సలు ఎవరికే కానీ చెప్పకుండా వితౌట్ పర్మిషన్తో వీడియో తీస్తున్నాను. ఇక్కడేంటి భయ్యా పర్మిషన్ తీసుకోవడం అంటారేమో, ఇది ఊరికి ఆనుకొనే ఉంది బ్రో. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి వీడియో తీస్తానన్నా కూడా చాలామంది వద్దని అబ్జెక్షన్ చేశారు. వాళ్ళు ఏమైనా వస్తారా అని కూడా ఒక లైట్గా టెన్షన్ కూడా ఉంది. చూద్దాం. పైకి వెళ్ళి ఇంకో రౌండ్ వేసుకుని వద్దాం. శబ్దం ఏయ్ ఏయ్ హలో, ఎట్లా కదిలింది ఇది? అక్కడ పైన నేను ఏదో చూసాను, నాకు అదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. భయం కూడా ఉంది. హలో, ఏయ్ రే, ఫ్రెండ్స్, నేను ఆ తర్వాత కూడా ఈ కిందికి పైకి ఎక్కుతూ దిగుతూనే ఉన్నాను. ఇలాంటి యాక్టివిటీ జరుగుతుంది. అండ్ నేను ఆ సమయంలో నేను ఏదైనా సాధించింది కానీ అక్కడ ఏదైనా క్యాప్చర్ చేసింది కానీ ఏం లేదు. అందుకే నేను ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేసి
మీకు ఈ వివరాలు అయితే అందించాను. బట్ నాకు నిద్ర అయితే రావట్లేదు, నా మైండ్ అయితే తినేస్తుంది. ఈసారి మెల్లి అయితే వెళ్తాను. ఆ వెళ్ళినప్పుడు మాత్రం నేను ఆ గేట్ల ముందర ఒక కెమెరా పెడతాను అండ్ పైకి వెళ్ళి డౌజింగ్ డాట్స్ గేమ్ కూడా ఆడతాను. అక్కడ ఎవరైనా రిప్లై ఇచ్చినా, ఈ గేట్లు ఎలా కదులుతున్నాయి క్యాప్చర్ అయినా కూడా ఆ వీడియో పోస్ట్ చేసాను, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నవ్వుతుండండి, హ్యాపీగా ఉండండి. వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.